నమస్తే అండి. వెల్కమ్ టు అమృత పవనాలు. ఈరోజు పూలు కోసుకుంటూ మా గార్డెన్ కబుర్లు చెప్తానండి. మా గార్డెన్‌లో కూరగాయలు కూడా నేను కొన్ని వేశాను. అవి ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు కాసాయి, పూసాయి, ఏంటి అన్నది కూడా అప్డేట్ ఇస్తానండి ఈరోజు. పూలు ఈరోజు యాజ్ యూజువల్‌గా పారిజాతాలు ఒకే ఒక చెంబేరి పువ్వు వచ్చిందండి. తర్వాత మందార పూలు కూడా వచ్చాయి. కోస్తానండి, చూపిస్తాను. వాటితో పాటు ఈరోజు ఒక కొత్త పువ్వు కూడా యాడ్ అయింది. అది కూడా మందారాలు కోస్తున్నాను. తర్వాత కొంచెం మరువం కూడా కోసానండి. అమ్మవారికి మరువం పెడితే మంచిది అంటారు. అందుకే మరువం కొంచెం కోసుకున్నాను. దీని పక్కనే ఒక ప్లాంట్ పెట్టానండి, కొత్తది ఫ్లవర్ ప్లాంట్. అయితే పెట్టి చాలా రోజులైంది. గింజలు వేశాను. జినియా ప్లాంట్ అండి. అది ఇప్పుడే పెరిగింది. అన్నీ పెరిగి పూలు కూడా వచ్చేసాయి. యాక్చువల్గా రీపాట్ చేయాలి, వాటిని దూరంగా వేరే దాంట్లో పెట్టాలి. సో నాకు కొంచెం టైం దొరకలేదు. ఈలోపు ఇది మరువం కోసిన తర్వాత చూపిస్తానండి. జినియా అది ఆల్రెడీ పువ్వు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదేనండి జినియా. అదిగోండి వైట్ కలర్ పువ్వు, పక్కన ఆరెంజ్ది వస్తుంది. యాక్చువల్గా ఇంకా అన్ని పూలు వస్తే కానీ ఏది ఏ కలర్ అని తెలియదు. ఇవైతే రీపాట్ చేయాలి. చిక్కుడుకాయలండి, ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్ట్ మొదటి పంట అని నేను పెట్టాను ఒక షార్ట్, చూసే ఉంటారు. చూడకపోతే చూడండి అది కూడా. తర్వాత ఇది సెకండ్ టైం కోస్తున్నానండి. ఈసారి చాలా ఎక్కువ కాయలు వచ్చాయి. మాకు ఒక రోజుకి సరిపోతాయండి. చక్కగా అన్నీ వచ్చాయి. రెండు మొక్కలకే మనకి మంచి కాయలు వచ్చాయండి. చెట్టు చిక్కుడు పూత చాలా పూసిందండి. కానీ ఎంత పూత వచ్చిందో ఇప్పుడు కాయలు ఎన్ని వచ్చాయో దానికి డబల్ పూత రాలిపోయింది. బట్ స్టార్టింగ్లో పూత రాలిపోతుంటే నేను అసలు కాయలు ఏమొస్తాయో ఏంటో అని చెప్పి కొంచెం నాకు టెన్షన్గా అనిపించి బాధగా కూడా అనిపించింది, పూరత అంతా రాలిపోతుంది అని. కానీ ప్రాసెస్ అంతే అండి. అవి పడిపోతేనే మనకి వేరేవి కాయల కింద ఫామ్ అయ్యి మనకి వస్తాయి. సో చాలా కాయలు వచ్చాయండి ఈరోజు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి. కొంచెం చిన్న సైజు ఉన్నవి కూడా కోసాను. అంటే గింజ పట్టింది కొంచెం అని, మనకి కూరకు సరిపోతాయని చెప్పేసి కొంచెం ఇంకొక 4 కొంచెం చిన్న సైజు ఉన్న కోసాను. మరీ కాదు, ఇంకా మిగతావి ఇంకొకసారికి వస్తాయి. చాలా వచ్చాయి. కాకరపాదు రెండు పెట్టానండి. ఇప్పుడిప్పుడే చిన్న కాయలు వస్తున్నాయి. యాక్చువల్గా కాయలు చూపించడానికి ట్రై చేశాను. అంటే వాటిని తగిలితే డిస్టర్బ్ అవుతాయని కొంచెం అవతలకి పక్కన గోడ ఉండడం వల్ల తీయడం అవ్వలేదు. సో ఇవతల పక్కన ఉన్నవి ప్రాపర్గా తీయటం కుదిరింది. వాటిని టచ్ చేస్తే డిస్టర్బ్ అవుతాయండి, అందుకని టచ్ చేయలేదు. అదిగోండి ఇంకొక కాయ, పక్కన ఇంకొక కాయ కూడా వచ్చిందండి. మొత్తం 3 పిందెలు వచ్చాయి. సో కొంచెం వర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోస్తున్నాను. ఇది పచ్చిమిరపకాయ మొక్క, దీనికి 2 కాయలు వచ్చాయి. అదిగోండి ఇది ఒకటి, ఇది ఇంకొకటి. ఇది అండి చిన్న చిన్న కాయలు 2 వచ్చాయి. ఇది అసలైన సర్ప్రైజ్ అండి. బీరపాదు. అదిగోండి బీరకాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.